BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఏపీలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేవలం 5 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారట. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారన్నది నేతల మాట. జగన్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. మరి ఆయనకు తగినంత సమయం అధికార పార్టీ ఇస్తుందా అన్నదే అసలు పాయింట్. లేదంటే తన నియోజకవర్గ సమస్యలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకోరమ్మా, ఎమ్మెల్యే గారు కదా, మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కాట్ చేశారు? ఎప్పుడు బాయ్కాట్ చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 years తర్వాత కాదు, 2 years తర్వాత కాదు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత? 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.